పిట్టకథలు. పిట్టకథలు అనే మాట ప్రాచీన మౌఖిక తెలుగు కథా సాహిత్యం నుంచి వచ్చింది. పిట్టకథలు అంటే చిన్న కథలు అని అర్థం. ప్రాచీన జానపద సాహిత్య కళారూపాలలో పేరెన్నికగన్న హరికథ సంప్రదాయంలో ఈ మాట ఎక్కువగా వినపడేది. హరిదాసు గారు కాళ్లకు గజ్జెలు కట్టుకొని చేతిలో చిడతలు పట్టుకొని నృత్యం చేస్తూ ఏ రామాయణ మహాభారత కథలో హరికథగా చెప్తున్నప్పుడు మధ్య మధ్య అందులో వచ్చే పద్యాలను పాటలను లయబద్ధంగా పాడి వినిపించేవాడు. అందుకే హరికథ గానం అని కూడా అంటారు. ప్రధాన కథను అదే పనిగా ఎక్కువసేపు వినిపిస్తే భక్తులు నిద్రావస్థలోకి వెళ్ళటమో విసుగు చెందటమో జరుగుతుంది గనక మధ్య మధ్య వచ్చే సందర్భాలకి అనుగుణంగా పిట్టకథలను వినిపించటం అనేది జరుగుతూ ఉండేది. ఇవి చిన్న చిన్న కథలు గనక పిట్టకథలు అంటారు. పక్షి జాతిలో పిట్ట చాలా చిన్నది కదా, కనుక పిట్టలా గింతంత ఉంటుంది, పిట్టలా ఆమెది చిన్న ఆకారం అన్న మాటలు నానుడిగా వ్యవహారిక భాషలో వాడబడ్డాయి. ఈ పిట్టకథలు చమత్కారం హాస్యంతో కలగలిసి నవ్వు తెప్పించేవిగా ఉంటాయి కనుక మందకొడిగా ఉన్న భక్తుల మనసులను రంజింపచేసి వాళ్ళ ముఖాల మీదికి కాస్తంత నవ్వును తెప్పించి హుషారుపరుస్తాయని హరిదాసులు ఇలా పిట్టకథలను చెప్తూ ఉండేవాళ్ళు. నా చిన్నప్పుడు మా ఊళ్ళో గణపతి నవరాత్రుల ఉత్సవాలలో హరిదాసు గుడిలో హరికథలు చెప్తుంటే మా అమ్మా నాన్నల వెంట నేను వెళ్ళేదాన్ని, కేవలం ఈ పిట్టకథలను వినటం కోసం. ప్రధాన కథ నడుస్తున్నప్పుడు పిట్టకథ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేదాన్ని. ఆయన ఆ కథ చెప్పగానే జనమంతా గట్టిగా నవ్వేవాళ్ళు. ఇలా హరికథల్లోనే కాక కథలను మౌఖికంగా చెప్పటంలో సిద్ధహస్తులైన పల్లె జనం చాలా రసవత్తరంగా జానపద కథలు వినిపిస్తున్నప్పుడు అందులో ఈ పిట్టకథలు కూడా ఉండేవి. ఇప్పుడు కథా సాహిత్యం ఉంది కానీ ఆ రకం పిట్టకథలు లేవు. మినీ కథలనే పిట్టకథలు అనో పొట్టి కథలు అనో అనుకొని మనం తృప్తిపడాలి. ధన్యవాదాలు.